వరకు సొరంగాలే తవ్వారో కంచెలే దాటారో ఏదో రకంగా భారత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డారు ఉగ్రవాదులు. ఇకపై టెర్రరిస్టులకు ఆ ఛాన్స్ లేదు. బోర్డర్ దాటేలోపే మన బలగాలకు తెలిసిపోతుంది. ఇండియా సరిహద్దు దాటాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకుండా కొత్త నిఘా వ్యవస్థను అమల్లోకి తెస్తుంది కేంద్రం. చొరబాటుదారులను గుర్తించేందుకు ఆధునిక రాడార్లు, సొరంగాలను ట్రాక్ చేసేందుకు సెస్మిస్ సెన్సార్లతో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఇక నుంచి భారత సరిహద్దుల్లో చొరబడటం అంత ఈజీ కాదు. అది పాకిస్తాన్ బార్డర్ అయినా, బంగ్లాదేశ్ సరిహద్దైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ఇండియా సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే క్షణాల్లోనే పట్టుబడటం ఖాయం. సరిహద్దుల్లో ఫెన్సింగ్ తో పాటు ప్రాథమిక భద్రతా మౌలిక సదుపాయాలను, నిఘా వ్యవస్థలను బలోపేతం చేస్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇప్పటికీ పాకిస్తాన్ సరిహద్దుల్లో హైటెక్ సెక్యూరిటీ ప్రాజెక్టులు అధికారులు నిమగ్నమయ్యారు. కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సిస్టంతో లింక్ చేసిన మనుషుల గుర్తింపు రాడార్లు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపిస్తున్నాయి. అందువల్ల భారత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాదులకు ఇక సొరంగాలు మూసుకుపోనున్నాయి, కంచెలు షాక్ తగలనున్నాయి. గడచిన 2 ఏళ్లలో జమ్మూలో విదేశీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లలో 50 మందికి పైగా ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. అందువల్ల చొరబాట్లను అడ్డుకునేందుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తోంది కేంద్రం. ఇందులో మనుషుల గుర్తింపు రాడార్ల సమగ్ర నెట్వర్క్, థర్మల్ ఇమేజింగ్, హై రెజల్యూషన్ కెమెరాలు, ఫెన్సింగ్ వెంబడి ఫ్లడ్ లైటింగ్, టెక్ ఎనేబుల్డ్ విజిల్ ఆఫ్ రివర్ లైన్, సొరంగాలను గుర్తించేందుకు సెస్మిక్ సెన్సార్లున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న చొరబాట్ల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కొత్త హైటెక్ పరికరాలు, సెక్యూరిటీ వ్యవస్థను ప్రయోగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని పరికరాలను కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. కెమెరాలతో లింక్ చేసిన మనుషుల గుర్తింపు రాడార్లు, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఎంతో బాగా పనిచేస్తోందనే విషయం రుజువైంది. సరిహద్దుల్లో నిఘా కోసం కెమెరాలు, ఇతర సెన్సార్ల కంటే మైక్రో డాప్లర్ రాడార్లతో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. పొగమంచు లాంటి అస్పష్టమైన వాతావరణాల్లోనూ ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటికున్న ఈ ప్రత్యేకతల కారణంగానే సెక్యూరిటీ ప్రాజెక్టులో ఉన్న అధికారులు వాటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ రాడార్లను ఉపయోగించొచ్చు. సాధారణంగా పొగమంచు వాతావరణం, వర్ష సమయాల్లో కెమెరాలు ఫెయిల్ అవుతుంటాయి. కానీ రాడార్లు అలా కాదు, ఎలాంటి వెదర్లోనైనా ఖచ్చితమైన సంకేతాలనిస్తాయి. వీటిని కంట్రోల్ రూమ్లోని బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ ద్వారా యాక్సెస్ చేస్తారు. వాటి ద్వారా సరిహద్దుల్లో కదలికలకు సంబంధించిన స్థానాన్ని, రూపాన్ని పొందేందుకు వీలుంటుంది. వీటితో పాటు ప్రాథమిక సరిహద్దు భద్రతా మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని కంచెను బలోపేతం చేశారు. ప్రతి 270 మీటర్లకు ఫ్లడ్ లైట్లు, వాచ్ టవర్లున్నాయి. నదీ తీర ప్రాంతాలకు కూడా వీలైనంత వరకు ఫెన్సింగ్ వేశారు. 2 వైపులా వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేందుకు ఓ ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించారు. టెర్రరిస్టులు తరచుగా పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు సొరంగాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి టన్నెల్స్ ని గుర్తించేందుకు భద్రతా బలగాలు సరిహద్దుల్లో సెస్మిక్ సెన్సార్లతో ప్రయోగాలు చేస్తున్నాయి. భూమి లోపల ఖాళీలు, రంధ్రాలు ఉన్నాయో లేవో గుర్తించేందుకు సెస్మిక్ వేవ్స్ ని భూగర్భంలోకి పంపే పరికరాలను వాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ పరికరాలకు సిగ్నల్స్ అందుతాయి. అప్పుడు భద్రతా దళాలు ఏవైనా సొరంగాలున్నాయా అని చూసేందుకు ఆ ప్రదేశంలో తవ్వుతాయి. ప్రధానంగా కథువా ప్రాంతాల్లో చొరబాట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ టన్నెల్ డిటెక్షన్ టెక్నాలజీ నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు భూమి లోపల 20 అడుగుల లోతు వరకు సొరంగాలను తవ్వుతున్నారు. ఇందుకు ఇటీవల బయటపడిన సొరంగాలే బిగ్ ఎగ్జాంపుల్. అందువల్ల భద్రతా దళాలు కూడా అనుమానమున్న ప్రాంతాల్లో 20 అడుగుల లోతు వరకు కందకాలు తవ్వటం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాట్లను నియంత్రించేందుకు భారత భద్రతా బలగాలు సమగ్ర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. నిరంతర నిఘాతో పాటు టెక్నాలజీలను కూడా గట్టిగా వాడుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే బోర్డర్లో ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్ను మోహరిస్తుంది. దీనివల్ల చొరబాట్లు ఆగిపోయే అవకాశం ఉందా? ఇక భారత్లోకి అక్రమంగా చొరబడే అవకాశం లేకుండా పోతుందా?
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఇవి సరిహద్దు భౌగోళిక పరిస్థితులు, భద్రతా లోపాలు, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉంటాయి. పాకిస్తాన్తో ఉన్న సరిహద్దుల్లో కంచె వేసిన కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక అడ్డంకులున్నాయి. పర్వతాలు, నదులు, అడవులు, మంచుగాలుల కారణంగా కంచె దెబ్బతినటమో, గ్యాప్లు ఏర్పడటమో జరుగుతోంది. ఈ లోపాలను ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక జమ్మూ, పంజాబ్ ప్రాంతాల్లో టెర్రరిస్టులు సొరంగాలను నిర్మించి చొరబడుతున్నారు. వీటి ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ తో పాటు మానవ అక్రమ రవాణా కూడా జరుగుతోందనే సమాచారం ఉంది. కొన్ని నెలల క్రితమే సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు సొరంగాలను కనుగొని ధ్వంసం చేశాయి. రాత్రి వేళల్లో థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ పరికరాలను ఉపయోగించి భారత బలగాల నిఘా దాటి కంచె దాటుతున్నారు. అందువల్ల ఈ చొరబాట్లను నియంత్రించేందుకు భారత భద్రతా దళాలు సమగ్ర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సమగ్ర ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వేగవంతం చేసింది. ఇప్పుడు దానికి అనుబంధంగానే ఈ ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ పనిచేయబోతోంది. హోంశాఖ వర్గాల ప్రకారం భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 10 కిలోమీటర్లు, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 61 కిలోమీటర్లను కవర్ చేసే 2 పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. అత్యాధునిక నిఘా టెక్నాలజీ, థర్మల్ ఇమేజర్లు, ఇన్ఫ్రారెడ్, లేజర్ ఆధారిత ఇంట్రూడర్ అలాంలు, వైమానిక నిఘా కోసం ఏరోస్టాట్లు, చొరబాటు బిడ్లను గుర్తించడంలో సాయపడే గ్రౌండ్ సెన్సార్లు, రాడార్లు, నదీ సరిహద్దుల్ని భద్రపరిచేందుకు సోనార్ సిస్టమ్, ఫైబర్ ఆప్టిక్ సెన్సార్లన్నీ నిఘా పరికరాల నుంచి రియల్ టైంలో డేటాను స్వీకరించేలా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను అమలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దుల్లో కంచె నిర్మించడం సాధ్యం కావటం లేదు. అందువల్ల అస్సాంలోని ధుబ్రీ జిల్లాలోని భారత్, బంగ్లా సరిహద్దుల్లో నదీ తీరం వెంబడి బార్డర్ ఎలక్ట్రానిక్ డామినేటెడ్ ఇంటర్సెప్షన్ టెక్నిక్ ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర హోంశాఖ. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించే దుబ్రీలోని 61 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం విస్తారమైన చార్లాండ్లు, లెక్కలేనన్ని నదీ కాలువలను కలిగి ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సరిహద్దును కాపాడటం సవాల్గా మారింది. ఈ రాడార్ ప్రాజెక్టు మానవ శక్తి, సెన్సార్లు, నెట్వర్క్లు, ఇంటెలిజెన్స్, కమాండ్ కంట్రోల్ సొల్యూషన్లను ఒకే చోటికి తీసుకురావటంలో సహాయపడుతుంది. వివిధ స్థాయిల్లో పరిస్థితులపై అవగాహనను మెరుగుపరుస్తుంది. అందువల్ల తక్షణ సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది. సొరబాట్ల నియంత్రణ కోసం జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో సెన్సార్లు, థర్మల్ కెమెరాలు, మోషన్ డిటెక్టర్లతో కూడిన స్మార్ట్ ఫెన్సింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తోంది కేంద్రం. అంతేకాదు సరిహద్దుల్లో 24 గంటల పాటు నిఘా కోసం డ్రోన్లు, హై రెజల్యూషన్ కెమెరాలను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల చొరబాటును గుర్తించేందుకు యాంటీ డ్రోన్ సిస్టంలను కూడా మోహరించారు. రాత్రిపూట నిఘా కోసం నైట్ విజన్ గాగుల్స్, థర్మల్ ఇమేజర్లు, రాడార్ సిస్టంలను ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, సెస్మిక్ సెన్సార్లను ఉపయోగించి భూగర్భ సొరంగాలను కనుగొని వాటిని ధ్వంసం చేస్తున్నాయి. ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాల ఆధునీకరణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీపై ఫోకస్ పెంచింది కేంద్రం. డ్రోన్లు, యాంటీ డ్రోన్ సిస్టంలు, స్మార్ట్ ఫెన్సింగ్ లాంటి టెక్నాలజీలు ఉగ్రవాదుల చొరబాట్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.